వ్యవసాయ రంగం స్థిరీకరించబడి పట్టణాలలో ఉన్న వాళ్ళు కూడా మేము తిరిగి మళ్ళీ ఆడిపోతామని చెప్పి ఊళ్ళలో పోయి పాత ఇల్లు చదువుతున్నారు అధ్యక్ష చాలా మంది. మాకు ఇంత భూమి ఉండాలి, మాకు ఇల్లు ఉండాలి. ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఇలా పచ్చదనం అద్భుతంగా కనపడతాం, ఏ రోడ్లో పోయినా ఏ జిల్లాకు పోయినా. దీనికి కారణం అధ్యక్ష ప్రాజెక్టుల నీళ్లు వస్తా ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినాయి. అన్నింటిని మించి భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. మిషన్ కాకతీయ వల్ల, నిరంతర వర్షపాతం వల్ల చక్కటి వర్షాలు కురుస్తున్నాయి అధ్యక్ష. భగవంతుని దయ. గతంలో చెప్పారు దేవుడు మా పార్టీలో ఉండని, మేము అట్లా చెప్తలేము. దేవుడు పార్టీలలో ఉంటాడు అధ్యక్ష. దేవుడు కరుణిస్తున్నాడు, ప్రకృతి కరుణిస్తూ ఉంది, పచ్చదనం పెరుగుతూ ఉంది, భూమి మీద నీటి విస్తరణ జరుగుతూ ఉంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతా ఉంది, మంచి వర్షాలు కురుస్తూ ఉంది. తద్వారా చాలా అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. ఇదంతా ఈ స్థిరీకరణ జరిగింది. 24 గంటలు ఉచిత కరెంటుతో ధీమా వచ్చింది రైతాంగంలో. మెట్టలు పండుతున్నాయి, తరి పొలాలు పండుతున్నాయి, మాగాణాలు పండుతున్నాయి, అన్ని పండుతున్నాయి. 1,29,000 ఎకరాల అధ్యక్ష, 1,29,000 లక్షల ఎకరాల భూమి సాగైతా ఉంది ఇప్పుడు రైట్ నౌ. యాసంగిలో కూడా మళ్ళీ 60-65 లక్షలకు తయారుగా ఉన్నది రెండో పట. వ్యవసాయం స్థిరీకరించబడ్డది ఈ రాష్ట్రంలో.